హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్స్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ కేలీ హామిల్టన్ థీరం. ద ఫస్ట్ డెఫినేషన్ ఈస్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైడ్స్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్లో 2 into 2 అయితే మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటి? లాంబ్డా స్క్వేర్ మైనస్ S1 లాంబ్డా ప్లస్ S2 ఈక్వల్ టు 0. అదే 3 into 3 మ్యాట్రిక్స్కి అయితే lambda cube minus S1 lambda square plus S2 lambda minus S3 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినా సాటిస్ఫై చేస్తే దాన్నే క్యాలీ హామిల్టన్ థీరం అంటారు. అంటే ఈక్వల్ టు 0 రావాలి. అండ్ వీ కెన్ సాల్వ్ వన్ ప్రాబ్లమ్ ఇఫ్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 2 1 2 5 3 3 minus 1 minus 1 0 minus 2, then verify Cayley Hamilton theorem and find A inverse also. Given A means this matrix, we have the characteristic equation of 3 into 3 matrix. 3 into 3 matrix లో characteristic equation ఏంటి? lambda cube minus S1 lambda square plus S2 lambda minus S3 equal to 0. In this equation, S1 is the trace of the matrix, means sum of the diagonal elements is 2 plus 3 minus 2 equal to 3. This is the S1, and S2 equal to sum of the minus of principal diagonal elements. Why I am already written in the board? Because of in the last video already we discussed all those things in last video. S2 equal to sum of minus of principal diagonal elements. అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ ఏంటి? 2 3 minus 2. ఈ 2కి ఈ రో అనేది ఈ కాలం అనేది ఈ రో అనేది క్యాన్సిల్ అయిన తర్వాత 3 3 0 minus 2 మిగులుతుంది. ఇది ఫస్ట్ది. సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్ 3కి ఈ ఒక కాలం ఈ యొక్క రో అనేది క్యాన్సిల్ అయింది. 2 2 minus 1 minus 2. నెక్స్ట్ ఈ మైనస్ 2కి 2 1 5 3 అనేది మిగులుతుంది. దీనికి డెట్ కనుక్కుంటే వచ్చే వాల్యూ -7. నెక్స్ట్ S3 డెట్ ఆఫ్ ఏ. ఈ యొక్క మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోవడం మీకు ఆల్రెడీ వచ్చు. దాన్ని చేస్తే ఒక వాల్యూ ఆఫ్ 1 వస్తుంది. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న S1 S2 S3 వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. లాంబ్డా క్యూబ్ మైనస్ S1 ఎంత వచ్చింది? 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ S2 how much? -7. -7 lambda minus 1 equal to 0. Lambda cube minus 3 lambda square minus 7 lambda minus 1 equal to 0. Now we can assume that lambda equal to A, because of we can find the characteristic equation is though equal to zero matrix. That's why we can assume as lambda equal to A cube minus 3A square plus minus 7A minus 1 equal to 0. Now we can verify. First we can find, already we have A. -1 means identity matrix. We can't do that. Now A already given in the question. Now A square means A into A. Now A means 2 1 2 5 3 3 minus 1 0 minus 2 into 2 1 2 5 3 3 minus 1 0 minus 2. దీన్ని మల్టిప్లై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. క్యాలిక్యులేటర్లా చూడండి, ఒక ఈక్వేషన్ వస్తుంది. ఏంటంటే అది 7 5 3 22 14 13 0 minus 1 2 అనే ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏ క్యూబ్ కావాలి కాబట్టి ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఆల్రెడీ వీ హ్యావ్ ఏ స్క్వేర్ వాల్యూ 7 5 3 22 14 13 0 minus 1 2. నెక్స్ట్ ఏ మీన్స్ 2 1 2 5 3 3 minus 1 0 minus 2. We can multiply these two matrices. We can get 36 22 23 101 64 60 -7 -3
7. This is the A cube value. Now we want identity matrix of 3 into 3, 1 0 0 0 1 0 0 0 1. We can A cube minus A square plus 7 minus 7a minus I equal to 0. We can substitute values here. 36, 22, 23, 101, 64, 60, minus 7, minus 3, minus 7, minus of 3 into 21, 15, 9, 66, 42, 39, 0, minus 3, 6, minus of ఇది ఆల్రెడీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చింది కదా, దానికి 3 ముందర 3 మల్టిప్లై చేస్తే ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఈ వాల్యూ వస్తుంది. మైనస్ 7ని ఏతో మల్టిప్లై చేస్తే 14 7 14, 35 21 21, minus 7 0 minus 14, minus identity matrix 1 0 0 0 1 0 0 0 1 ఈక్వల్ టు 0. ఇదంతా చేస్తే ఏమొస్తుంది చూద్దాం. 36 minus 21 15, 15 minus 14 1, 1 minus 1 0, యాస్టీస్ మొత్తం అంతే 0 0 0 0 0 0 0 0 0. ఒకవేళ మీకు సెమ్ ఎగ్జామ్స్లో క్యాలీ హామిల్టన్ థీరం వస్తే మీరు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసి ఏదో మధ్యలో ఏదేదో రాసి అయినా కూడా ఈ ఈక్వేషన్ అనేది రాస్తే మీకు మధ్యలో తప్పులు పోయినా కూడా మీ ఈక్వేషన్ కరెక్ట్ రాస్తే ఒక 75% మార్క్స్ అన్నా వస్తాయి. దిస్ ఈజ్ వెరిఫైడ్. నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ ఏ ఇన్వర్స్ బై ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది, లాంబ్డా క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ 7a minus I equal to 0. We want to find here A inverse. No, that's why I want to multiply A inverse this side. A cube minus 3a square minus 7a minus I equal to 0. Because of I want here 1కి ఏది మల్టిప్లై చేసినా అదే ఉంటుంది కాబట్టి ఏ ఇన్వర్స్ అప్లై చేస్తే ఇక్కడ ఏ ఇన్వర్స్ వస్తుంది. అప్పుడు ఏ స్క్వేర్ దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 7 మైనస్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 7 ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఏంటి 7 సంథింగ్ ఉంటుంది. ఎస్ 7 5 3 22 14 13 0 minus 1 2. దిస్ ఈజ్ ద ఏ స్క్వేర్ వాల్యూ. 3a వాల్యూ కూడా మన దగ్గర ఉంది. ఏంటది 3a. 3 ఉన్న ఏకి మనం 3 అప్లై చేద్దాం, మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది 6 3 6 15 9 9 minus 3 0 minus 6. Now multiply with identity matrix. Diagonal elements only 7 7 7 7 0 0 0 0 0 0. Now we can solve A inverse equal to 7 minus 6 1 1 minus 7 minus 6 5 minus 3 2 2 minus 0 2 3 minus 6 minus 3 22 minus 15 7 7 minus 0 7 14 minus 9 5 5 minus 7 minus 2. Okay, 13 minus 9 13 minus 9 4 4 minus 0 4 0 minus of minus 3 plus 3 3 minus 1 minus 1 2 minus 2 plus 6 8 8 plus 8 minus 7 1. This is the A inverse value. I hope you all understand these equations and how to find the Cayley-Hamilton theorem and how to verify, how to find the
characteristic equation from the S1, S2 and S3. What are the square matrix? What is the equation of the square matrix of 2 into 2 and 3 into 3? Next, in the last video already we discussed about eigenvalues and eigenvectors. In last video already I discussed these topic of finding the characteristic equation. That please like, share, subscribe my YouTube channel. Thank you all.